చెన్నైలో జరిగిన ఫంక్షన్లో బాగా ఎమోషన్ అయ్యారు ఎందుకు? ఇస్ దేర్ ఎనీ పర్టికులర్? బట్ నో వెరీ స్పెసిఫిక్ రీజన్ సార్. నాకు ముందు ఎదవలు నా ఫ్రెండ్స్, ఈ నాతో ఫండ్ చేసిన వాళ్ళు చాలా మంది 20 years నుంచి, కొంతమంది కొలీగ్స్, కలిసి ఒకే ఇంట్లో ఉండే ఫ్రెండ్స్, కొంతమంది కలిసి స్క్రిప్ట్ రాసిన పార్ట్నర్స్, కొంతమంది ఈ సినిమాలో నా మీద ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఒకడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చూసిన ఒక వ్యక్తి ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత నా గురించి, మన ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఈ సినిమా ట్రైలర్ చూసి నన్ను చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. సో ఏదో ఒకటి అయింది. ఇట్ వాస్ అ వెరీ పాజిటివ్. అదే నేను చెప్పాను, చాలా హ్యాపీ టీయర్స్ ఇవి. నా ఫ్రెండ్స్ అందరూ ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఏదో మేము అందరూ గెలిచినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది టకప్ అని, అందుకే ఎమోషన్ అయ్యాను. ప్లస్ ఈ సినిమానే చాలామంది అడిగారు, ట్రైలర్లా ఉంటుందా సినిమా అని. ఈ సినిమా ఎలా ఉందో అలాగే ట్రైలర్ వీళ్ళు చేశారు. ఎందుకంటే మీరు చూసుంటారు, ఈ సినిమా ఇస్ అ వెరీ ఆనెస్ట్, హార్ట్ ఫెల్ట్ అండ్ ఇమోషనల్ స్టోరీ. ఎక్కడ ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్ని వదిలేసి బయటకి వెళ్ళట్లేదు శ్రీ గణేష్. ఈవెన్ రియలిస్టిక్ ఆల్సో. కరెక్ట్, ఇట్స్ వెరీ రియల్ అండ్ ఆనెస్ట్. సో ఆ సినిమా ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవ్రీబడి హూ స్పోక్ దట్ డే వాజ్ అ లిటిల్ ఎమోషనల్. బికాస్ ఈ సినిమా చేస్తున్నప్పుడు, ఈ క్యారెక్టర్స్లో ప్రాణం పోస్తున్నప్పుడు ఎక్కడో రెండు కలిసిపోయినాయి లైట్గా. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవడానికి మనం గడిపిన పాస్ట్ని మనం మళ్ళీ ఒక్కసారి రీవిజిట్ చేసే అవకాశం దొరికింది. సో ఇట్ వాస్ అ వెరీ నాస్టాలజిక్, వెరీ ఇమోషనల్ ట్రిప్ ఫర్ మీ. అండ్ అదంతా ఇట్ జస్ట్ కేమ్ టు ద సర్ఫేస్. నాకు తెలిసి దిస్ ఈస్ నాట్ ద లాస్ట్ టైమ్ యూ హెవ్ సీన్ అస్ క్రయింగ్ ఇన్ పబ్లిక్. ఎందుకంటే ఈ సినిమా, the more people that come into the atmosphere of this film, the more people will react like us. Because Sri Ganesh alanti oka abbayi, and ee script alanti oka script, and ee family alanti oka family. And so the emotion is very real. మీరు చూసింది ఏది ఇలా జరుగుతుందని అనుకుని జరగలేదు, అది. It just happened. So that's what I